హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చిక్కుడుకాయలతో ఎప్పుడూ చేసుకునే కూరలు ఫ్రైలు కాకుండా ఇలా మసాలా కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిక్కుడుకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసుకున్న పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, చిన్న యాలుక్కాయ వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో చిక్కుడుకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత అందులో 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, ముందుగా మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చిక్కుడుకాయ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. చిక్కుడుకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత చిక్కుడుకాయ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.